పంచభూతాత్మకమైన శరీరంలో బొటన వేలుని అగ్నితో పోలుస్తారు. అలాగే చిటికిన వేలు నీటితో పోలుస్తారు. అగ్ని నీరు, చూపుడు వేలు వాయువు, మధ్య వేలు ఆకాశము, రింగ్ ఫింగర్ అంటున్నాం, ఈ వేలు భూమి. ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని అంటా కదా, పంచభూతాత్మకమైన శరీరంతో మీరు పెద్దలు వచ్చినా కూడా మీరు ఇలా ఈ వేళ్ల కొసల్ని మీరు తాకిస్తూ మీరు వినమ్రంగా నమస్కరించడం ద్వారా పంచభూతాత్మకమైన ఈ శరీరం అత్యద్భుతమైన జ్ఞానశక్తి ప్రచోదితమై మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అందుకని మీరు వేళ్ళు కలుపుకుని తినాలి. ఇలా ఆంధ్రమాత గోంగూర పచ్చడిని కూడా చెంచాతో కలుపుకుని తినేవాళ్ళు ఉంటారు మహాత్ములు. అందుకని మీరు మనస్ఫూర్తిగా వాటిని ఆనందించండి, అన్నాన్ని ఆనందించండి.